జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్ స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు? అమృతాంజనం రాయొచ్చుగా. బీ సీరియస్. ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు. ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరూ ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్. ఈ జగన్ చావనైనా చస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా పడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనా పెద్ద హెడేక్? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మరాది ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం. ఎరా? వాడు కాదు, ఆమె వస్తుంది. లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏడకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చినా పనిచేయం. లేరా? ఇంకా మాట్లాడేదేంటి? ఆగండి. మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది, కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది. మేమెవరో ఆడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు ఏం చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి. రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఈ ఇన్సల్ట్ భరించలేరా. నేను పోతాను. 1 minute సార్. అంతేనంటావా? అంతే. అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే. ఓకే ఓకే. ఆగండి. ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా? మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందేంటి? మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్. తిప్పి చూడండి. ఓకే ఓకే. మనం చూసుకోలే. ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా? నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. జోకా? ఏదో ట్రై చేశా. ఏ మాట కా మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా. एक्सक्यूज मी मैडम, हम आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है. आपको किसने यहाँ भेजा? కిస్ అంటుందేంట్రా? नोंडरा మరి ఇంత ఫాస్టా? किस्सू किस्सू नहीं मैडम, हम डायरेक्ट सीबीआई से आया है. ले 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 ले. थैंक यू. आप मेरी स्वागत के लिए? मैडम मेरी नहीं, सरस्वती के लिए आया है. सरस्वती मेरा ही नाम है. మీరా नहीं సరస్వతి. సరస్వతి కోసం ఆయా హై. लेकिन मेरा नाम तो वही है. अरे मेरा नहीं मैडम, ఈవిడ సరస్వతి కదా, మేరీ అంటారా? సరస్వతి అక్కడ ఉండదు బా. हम समझते हैं आप सरस्वती है. सरस्वती के लेकिन लिए मेरी तस्वीर है, मेरी तस्वीर. आप सरस्वती जी सारी हैं? मैडम, हाँ, आप सरस्वती है, हम रंग है, आप राइट है, नमस्ते. सारी है. मैडम बाहर गाड़ी रेडी हूँ, ड्राइवर रेडी हूँ, हम हैदराबाद चलो हूँ. जरा 1 मिनट ठहरना. అంటుందేంట్రా? దాని అర్థం ఏంటి? బుక్ లో చూడు. దానికి బుక్ ఎందుకు పిచ్చోడా? 1 మినిట్ అంటే 1 నిమిషం. ఆ. టహర్నా అంటే టాయిలెట్, బాత్రూమ్ కనమాట. मैडम मैडम मैडम, ठहरना यहाँ नहीं, वहाँ है. वो तो टॉयलेट है. अरे ठहरना అంటే టాయిలెట్ అన్నావు కదరా. బుక్ ఇప్పుడే కొంది, నాకు మాత్రం ఏం తెలుసు. लगेज बहुत है, काफी टाइम लगेगा. కాఫీ బ్రూ కాఫీ హూ, ఫిల్టర్ కాఫీ హే, నెస్ కాఫీ హో. అరే రే రే రే, హో కాదురా. హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది, మై వచ్చినప్పుడు హూ వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది. అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి. మీరు తెలుగు వాళ్ళండి? పక్కా తెలుగు పిల్లనే. తూర్పు గోదావరి జిల్లా. ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి? మరి చెప్పరండి బాబు. మంచిర్యాలండి, మాది తూర్పు గోదావరి జిల్లానండి. అమలాపురం అండి. ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం, మీరు పదండి. ఇదేను అది. అదే కదండి, మీరు పదండి. మీరు పదండి, మేము తీసుకొచ్చేస్తాం. అరే చెప్తారా? బేటా టీమ్
పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది. సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాల్సింది మీరే సార్. ఏ ఎందుకు మీరు మీ ప్యాంటుకి జిప్పు చూసారా? చూడలేదు సార్. నాట్ దట్ ఐసే. మనం ప్యాంటుకి జిప్పేసుకోవడం మర్చిపోతున్నాం, టైంకి అన్నం తినడం మర్చిపోతున్నాం, నిద్రపోవడం మర్చిపోతున్నాం. ఎందుకు? మతి మరుపు ఎక్కువై కాదు, మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు. షరాప్. నో జోక్స్, బీ సీరియస్. 2 సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్, ప్రెస్, పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామనే కదా సార్. నో, ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ చేతకాని దత్తమ్మల కింద జమకట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోన్లే సార్, మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు, కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే. తమరు కాస్త నోరు మోస్తారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి. అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు. మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది, అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి? ఇంకెవరు? నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐ సే. మిస్టర్ లారెన్స్ డిసౌజా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీదట నీ మీద ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆఖరికి ఈ విధంగా ఖర్చు తెచ్చుకున్నాం అనమాట. మరి పోనీలే అని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా, చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా? అందుకే ఈ కేసు నీకు అప్పగించా. హౌ ఈజ్ ఇట్? చెత్తగా ఉంది. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడంకి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా? ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, ఎస్ మేడం. అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడబాయా, సార్ కొంచెం కారం కాదు, 4 స్పూన్లు కారమే. అలాగే సార్. అదే చేతోటి కొంచెం పెనాలు కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బేరర్ సార్ కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, Yes? మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా. మరి జగన్, మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా? ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశాం. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు అలా పిచ్చి కుక్కలా అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి No. చేసుకున్నాడు. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వెళ్ళలేదు. నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపుట్టిన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవ్వరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను.
హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్ అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిబొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, 2. అన్నయ్య, నేను తుడుస్తాను. ట్రాజడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజడీ, ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజడీ. ట్రాజడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజడీ, బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజడీ. తన నానాని ట్రాజడీ నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. ఎల్లబాయ్ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు. నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియలీ గ్రేట్. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ సో మచ్. ఏంటయ్యా ఇది? దో పిలిసిరు బాస్ సార్. దో పిసరది బాత. అవును. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే. సార్ బాత్రూమ్ పెట్టు. అటువైపు సార్. ఇందాక నువ్వు వచ్చిందేంటి? దో పిలిసిరు బాస్ సార్. అది ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. ఇంకోటి కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో. ఓకే, వచ్చేస్తున్నాం. పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సినిమా హాలా? మరి చెప్పరే. జస్ట్ మినిట్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది, ఇది సికింద్రాబాద్ లో జరిగింది. నాయనా గన్ను, ఇంతకన్నా చిన్న పొట్లం దొరకలా తినడానికి? ఇది ఎంతసేపు వస్తారా? నువ్వు కూడా లాగించు. రా, వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. రేయ్, నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటావు మరి? ఆఫ్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు, అంతే కదా? అంతే కదా? ఆ. అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే, తిను.
ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 7292. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసుపిరా. నువ్వులే, మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 7292 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకు అమ్మావు? కారు కొనుక్కుందామని. ఎవరికి అమ్మావు? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే, చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు నువ్వు చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో, కాదు. ఆహా. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరనమాట? లేరండి. సరే, ఓకే. ఎవరైనా అనుమానంతో అరెస్ట్ చేస్తే వెంటనే నీకు కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. अब क्या बोल रहा है? वही करोड़ रुपए का बात कर रहा है. इस बार प्लान मैं बनाऊंगा. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. आई एम गोइंग टू यूज माई ब्रेन्स फॉर इट. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ए, दिवाली 4-5 दिन में है ना? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. आई विल मेक इट वेरी कलरफुल, वेरी कलरफुल. ప్లీజ్ ఇవ్వా. చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు కనుక అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను. డబ్బులు తీసుకో. ఆగరా. ఏంటి ఏమైంది? చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా, ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 80% డిస్కౌంట్. ఆడికే మిగులుతురా. డెలివరీ మాత్రం దీపావళి రోజా? అంటే ముదు కృష్ణ వెంటనే కార్తీ లెట్ గో. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? నోర్మయ్. సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా రాని పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను. ఎమ్మద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి
బాంబ్స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ So, షాప్ వాడు ఖచ్చితంగా బాంబస్టర్స్ మనిషి. నేను 1 మెన్ ఆర్మీలో వెళ్ళి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కం చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? ఛే, వాడిని మనం వదిలిపెట్టకూడదు. అలాగే. సారీ సరస్వతి, నీకంటే ముందు నేను గమనించాను. వాడిని పట్టుకోవాలి. ఆగు. ఎందుకు? సైకిల్ కావాలి. నేను ఇవ్వను. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. జస్ట్ రైట్. ఏ సైకిల్ రేది? హెర్క్లెస్. ఓహో, హీరో అనుకున్నానులే. దానికి అంత బిల్డప్ ఎందుకు? అడిగితే చెప్పేవాడిని కదా. రండి సార్ రండి. మీది జూబ్లీ హిల్సా? కాదు, 7 హిల్స్, తిరుమల. షా, షా, షా. అమ్మ నాకు. ఎంత దెబ్బ కొట్టేవంటరా? అమ్మా. జగన్, వచ్చారా మేడం? బుద్ధుందా లేదా? చెప్పా పెట్టకుండా వచ్చావే? ఏం లేదు మేడం, మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు వాడే నన్ను. ఇప్పుడు సమ్మగా ఉందా? కమాన్. ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి. దీపావళి ఎప్పుడు? అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు. ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్స్టర్స్ పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్. నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో నో, ఇందులో మీ పొరపాటేం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు. చాలు సరస్వతి, చాలు. ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. డమ్మీలు పేలినప్పుడు ఇంత భయపడితే ఒరిజినల్ పేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో. డబ్బింగ్ క్యా బోల్ రहा है? నేను బోల్డం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ సార్, క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. సాబ్, జూబ్లీ హిల్స్ కా బాంబ్ ప్లాన్ సత్యానాశ हो गया. क्या बोला रे? ఏమన్నావురా? ఇప్పుడు తుగ్లకాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. बोल रे, ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. बोल किसने किया रे? చెప్పు, ఎవరు చేశారా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. तेरे कुछ नहीं हराम जादे, सुबह के बच्चे. 1 2 3. ఇవన్నీ మనకి తెలిసినవే, హిందీ తిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీస్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతిరా అతి, ఇది కూడాది. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది.
సరే సెట్ చేస్తే పోలా 1 సెకండ్ ఎట్టిపండి మై గాడ్ టైం బాంబ్ ఫిష్ ఫ్రై రెడీ సార్. అబే క్యా హై ఏంటి ఫిష్ ఫ్రై? మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. क्या कह रहा है बुके बाम से सरस्वती को कुछ नहीं हुआ लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్గాడు వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे चुपचाप वापस आ गया చాలా మంచి పిల్లాడు మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్, हम्म, బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन उसको छोड़ना नहीं चल उसका पीछा कर డబ్బింగ్ అవసరం లేకుండా అటువంటి ఒలిచి తొక్క నోట్లో పెట్టాడు చెప్పాడే. మేడం ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుందేమో. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అత్తం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్! మేడం షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బొకేలో బాంబు పెట్టినాడు. జగన్ నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. బి అలర్ట్. సారీ సార్. చూడండి గురుగారు, నల్ల కళ్ళజోడు పెట్టుకుని చుల్పాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను వాడేనేమో చూడు. వాడే, పద. రాగా ఐడియా. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా. వాడు ఇటు వస్తాడు. క్యాచ్. ఆగు. నేను ఇటు, నువ్వు అటు, వాడు కాదురా, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా. వాడు ఇటు వస్తాడు, పట్టుకుందాం. ఓకే. నేను ఇటు, నువ్వు అటు, వాడు ఎటురా? చంపుతా. వెళ్ళు. సారీ. కొంటానికి వచ్చింది. వాడు అనుకో నిన్ను కొట్టాను రా. నువ్వు ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? మేడం ఇక్కడ కొట్టాడా నీకే తెలుసు. తర్వాత ఏడొచ్చు.